నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సొగస్యుడి తర్మలో విద్యానగర్ లో ఉన్న శ్వేతా సారీ మందిర్కి వచ్చేసామండి. ఈ రోజు మనం పట్టులో కొన్ని డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం. రెడీగా ఉండండి. విద్యానగర్ శ్వేతా సారీ మందిర్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి మీకు వారణాసి ఐటమ్ అండి. పట్టులో ఫ్యాన్సీ వెరైటీ. పట్టులోనే వారణాసి వెరైటీ. వల్కలం సారీస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ వెరైటీ అండి మీకు. ఓకే, అంటే కొత్తగా వస్తున్నాయా? ఇప్పుడు ఎస్ అండి, న్యూ వెరైటీ, ప్రెసెంట్ వెరైటీ. ఓకే, మరి ఫస్ట్ సారీ చూపిస్తారా? బ్లాక్ అండ్ టోటల్ డిఫరెంట్ డిజైనర్ గా ఉంటుంది మేడం మీకు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం. పళ్ళులో కూడా వచ్చేసి టిష్యూ పళ్ళు వస్తుంది మేడం. ఓకే, తర్వాత మీకు రిచ్ అంటే ఒక చిన్న బ్లాక్ లాగా ఇచ్చారు. మామూలుగా జనరల్ గా పళ్ళు అంటే ఫుల్ ఇచ్చేస్తూ ఉంటారు. అవును, ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చింది. ఓకే, సగం వరకు అంటే సగం కన్నా కొంచెం పైకి మాత్రం ఇట్లా ఒక బ్లాక్ లాగా డిజైన్ చేశారు. మళ్ళీ అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ క్రియేట్ చేశారు దీంట్లో. మళ్ళీ కింద వచ్చేసరికి మనకి పళ్ళులోనే ఇలా బిగ్ మ్యాంగోస్ వచ్చాయి బోర్డర్ లో వస్తుంది. ఓకే, అది కూడా ఏంటంటే మనకి బ్లాక్ కలర్ అంటే ఫుల్ బ్లాక్ కూడా కాదండి, ఎలిఫెంట్ బ్లాక్ వస్తుంది. ఓకే, దాని మీద ఏంటంటే పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇలా క్రాస్ గా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో వచ్చినాయి. పైన బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ ఇట్లా ఇక్కడ ఇచ్చారు కదా, అదే మనకి కొంచెం డిజైనర్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. అంటే హాఫ్ నీస్ పార్ట్ నుంచి మనకి బ్లాక్ కలర్ లో మనకి పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి కదా, పైన అంతా కూడా మనకి ఇట్లా డాట్స్ టైప్ లో డిజైన్ చేశారనమాట. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? అంటే మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా డాట్స్ ఉన్నది ఇట్లా షోల్డర్ పార్ట్ వస్తుంది కదా, దానికి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి ఫుల్ బ్లాక్ ఇచ్చేసేసి ప్లెయిన్, దానికి ఏంటంటే మనకి ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ కి వచ్చేటట్లు మనకి ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట ఇక్కడ. కానీ బాగుందండి, కలర్ కాంబినేషన్ బాగుంది. అంటే డార్క్ కలర్స్ టూ కూడా మనకి డార్క్ కలర్స్ తీసుకుంటారు. వెరైటీ కూడా ఏంటంటే మన ప్రెజెంట్ అన్నమాట యూనిక్ వెరైటీ. మనకి చిన్న పైపింగ్ లాగా మనకి ఇక్కడ గోల్డ్ కలర్ తో కూడా ఇచ్చారు. మనకి ఏంటంటే నాట్స్ పెడుతున్నారు కదా, థ్రెడ్ వస్తుంది, దానికి మనం ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి 16,800 మేడం. నెక్స్ట్ సారీ మరో డిజైనర్ సారీ మేడం. ఇది వచ్చి వల్కలం లోనే, బనారస్ లో, వల్కలం పట్టు, వారణాసిలో వల్కలం. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా జరీ లాగానే కడ్డీ టైప్ లో మనకి పళ్ళు ఇచ్చారు. దాంట్లో మనకి మొత్తం జరీలోనే మనకి లైన్స్ లాగా కూడా కనపడుతుంది. ఇది మనం చూస్తుంది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్. మామూలుగా పళ్ళు పార్ట్ లో మనకి ఎక్కువ ఫ్లవర్స్ అలా డిజైన్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా ఓన్లీ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో డిజైన్ చేశారు మనకి పళ్ళు వచ్చేసి. తర్వాత బోర్డర్స్ చూసారు కదండి, మనకి పళ్ళులో ఎలా అయితే వచ్చినాయో సేమ్ బోర్డర్ అలాగే వచ్చింది. దీంట్లో లైన్స్ కనపడుతున్నాయి, మొత్తం జరీతోనే డిజైన్ చేశారనమాట. టూ సైడ్స్ కూడా మనకి ఇక్కడ నుంచి ఇది బోర్డర్ అంతా కూడా క్లియర్ గా కనపడుతుంది. మనకి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇదంతా కూడా దీంట్లో టిష్యూ కూడా మనకి యాడ్ అయింది. దాంట్లో పింక్ కలర్ తో మనకి మొత్తం అంతా క్రీపర్ టైప్ లో క్రియేట్ చేశారు. ఫ్లవర్ బాగా ఎంబోజ్ అయ్యేటట్లు ఏంటంటే మనకి మిడిల్ లో వచ్చేసరికి బడ్ లాగా మనకి జరీ యూస్ చేశారు. ఓకే, కింద బోర్డర్ సేమ్ మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో కింద సేమ్ ఇట్లాగే ఇచ్చారు. మనకి చిన్న గోల్డ్ లైన్ కూడా ఇచ్చారు. ఓకే, హాఫ్ పార్ట్ పింక్ కలర్ వచ్చింది కదా, మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో డిజైన్ చేసి ఇక్కడ ఏదైతే పింక్ కలర్ కాంబినేషన్ ఉందో ఆ కాంబినేషన్ తో ఒక చిన్న ఫ్లవర్ షేప్. టోటల్ సారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం. కానీ పింక్ కలర్ చాలా మంది ఇష్టపడతారు, చాలా రేర్ కలర్. పింక్ లో కూడా కొంచెం రేర్ అన్నమాట, రేర్ పింక్. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో బ్లౌజ్ ఇచ్చారు, పళ్ళు కాంట్రాస్ట్. ఓకే, దానికి ఏంటంటే మనకి బోర్డర్స్ లో మనకి లైన్స్ లాగా ఇలా వచ్చింది కదా, సేమ్ అదే మనకి ఇక్కడ కూడా మనకి క్రియేట్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 9,800. నెక్స్ట్ సారీ మరో డిజైనర్ సారీ మేడం, అదే వల్కలంలోనే, వల్కలంలో కొత్త ప్యాటర్న్ మేడం. ఇది టోటల్ ఎట్లా అంటే మీకు పట్టులోనే ఫ్యాన్సీ టైప్ అన్నమాట. ఓకే, పట్టులోనే ఫ్యాన్సీ వెరైటీ.
ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ చాలా స్మాల్ పళ్ళు ఇచ్చారు. మొత్తం అంతా కూడా పళ్ళు అంతా కడీ టైప్ లో డిజైన్ చేసి దాంట్లో మనకి జిగ్జాగ్ లాగా క్రియేట్ చేశారు. సేమ్ మనకి అదే పళ్ళులో ఏదైతే మనకి ఇచ్చారో సేమ్ డిజైన్ ని మనకి బోర్డర్ లో క్రియేట్ చేశారు. పైన వచ్చేసరికి మనకి 4-5 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో పైన వచ్చేసరికి ఇంకా చిన్న కడీ లాగా అంటే మనకి పైపింగ్ టైప్ లో మనకి పింక్ కలర్ యూస్ చేశారు. అంటే ఈ పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి తగ్గట్టుగా మనకి పింక్ కలర్ యూస్ చేశారు. సేమ్ ఇదే బోర్డరే కానీ కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు అనమాట. మీడియం బోర్డర్ ఇచ్చారు. మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఫ్రీగా వదిలేసినా కూడా మనకి చిన్న బోర్డర్ అనేది చక్కగా కనబడుతుంది. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ ఇట్లా డిజైన్ చేసేసరికి బాగా చక్కగా ఎలివేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి పైపింగ్ పింక్ కలర్ ఇచ్చారు కదా, దానికి తగ్గట్టుగా సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి కల్నేతలో అదే కలర్ కాంబినేషన్ కి మనకి పింక్ తో చిన్న చిన్న లీవ్స్ టైప్ లోనే ఒక చిన్న బుటీ టైప్ లో డిజైన్ చేశారనమాట. అంటే లీవ్స్ వచ్చాయి మొత్తం. టోటల్ ఎట్లా అంటే సారీ ఆల్ ఓవర్ వస్తుంది, ఫుల్ సారీ అంతా ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూపిస్తానండి. బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్. శారీలో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కదా, దానికి తగ్గట్టుగానే మొత్తం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో అంతా చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ వచ్చింది, మధ్యలో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఒక డాట్ వచ్చింది. దాంట్లో ఏమో మనకి ఏంటంటే శారీలో జిగ్జాగ్ లాగా వచ్చింది కదా, స్ట్రైట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. అంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది, కానీ పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 8800. నెక్స్ట్ ఏ కలర్ సారీ? నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లో చాలా డిఫరెంట్ యూనిక్ పీస్ బ్లాక్ కలర్. ఓకే, చాలా బ్రైట్ లుక్ ఉంది సారీ వచ్చేసి. పళ్ళు పార్ట్ మేడం మనకి చాలా డిఫరెంట్ ఉందండి. పళ్ళు మొత్తం వెల్వెట్ మెటీరియల్, వెల్వెట్ థ్రెడ్ తోనే క్రియేట్ చేశాడు మొత్తం. వెల్వెట్ థ్రెడ్. ఓకే, మిడిల్ లో వచ్చేసరికి బ్లాక్ కలర్ కి పింక్ కలర్ లాగా ఒక బాక్స్ లాగా క్రియేట్ చేశారు. దాని చుట్టూ వచ్చేసరికి మనకి ఒక అంచు లాగా, అంటే బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్ లాగా మనకి 2 సైడ్స్ మనకి ఇచ్చారనమాట. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉందండి మనకి పింక్ కలర్ కి. తర్వాత ఇది వచ్చేసరికి సేమ్ అండి, మనకి పళ్ళు ఎలా అయితే క్రియేట్ చేశారో సేమ్ అలానే మనకి లైన్స్ లాగా క్రియేట్ చేశారు. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ తో చిన్న అంచు లాగా వచ్చింది. మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డరే, కానీ కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ ఇచ్చారు, పెద్ద బోర్డర్ ఇచ్చారు. అంటే పైన బోర్డర్ కన్నా కూడా కొంచెం పెద్ద బోర్డర్. ఓకే, మిడిల్ లో వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. నెట్టెడ్ లాగా ఉంది కదండి కొంచెం, ఇది అవునండి చూడడానికి నెట్టెడ్ మెటీరియల్, కొంచెం ట్రాన్స్పరెంట్ స్టిఫ్ మెటీరియల్ మేడం. ఓకే, నెట్టెడ్ కూడా కాదు మనకి యాక్చువల్లీ. ఓకే, దాంట్లో మనకి వెల్వెట్ థ్రెడ్ ఏదైతే ఉందో వెల్వెట్ థ్రెడ్ తో మనకి ఫ్లవర్స్ అన్ని క్రియేట్ చేశారు. మల్టీ కలర్స్ వచ్చాయండి ఫ్లవర్స్ వచ్చేసరికి. బచ్చల పండు రంగు అంటాం కదా, ఆ కలర్ తో మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు. గోల్డ్ ఫ్లవర్, అలాగే పింక్, బ్లూ, అలా డిఫరెంట్ కలర్స్ తో మనకి ఫ్లవర్స్ డిజైన్ చేసి అన్నిటికీ ఓవరాల్ గా కామన్ గా ఉండేటట్లు మనకి లీవ్స్ క్రియేట్ చేశారు. ఇది ఇంత అందంగా ఇచ్చారు కదా సారీ, మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లాక్ కలర్ తీసుకుని దాంట్లో మనకి పింక్ కలర్ తో లైన్స్ క్రియేట్ చేశారు. సేమ్ బోర్డర్ అండి, మనకి సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి ఇక్కడ క్రియేట్ చేశారు అనమాట. అంటే నెక్ పార్ట్ బ్యాక్ నెక్ కి వేసుకోవచ్చు, అలాగే హ్యాండ్స్ కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి 12,489 రూపీస్ మేడం. నెక్స్ట్ సారీ అండి మరో డిఫరెంట్ కలర్, అందులోనే డిఫరెంట్ మోడల్ అన్నమాట. ఇది ఒకటి. ఓకే, మొత్తం గోల్డ్ జరీతో డిజైన్ చేశారు. పళ్ళు అంతా ఒక బాక్స్ టైప్ లో వచ్చింది. దాంట్లో మనకి ఏంటంటే లైన్స్ లాగా క్రియేట్ చేశారు. సేమ్ మనకి జరీ బోర్డర్ అండి, ఇది బోర్డర్ లాగా వచ్చింది. ఇంతకు ముందు ఇట్లాంటిది మనం పింక్ కలర్ కాంబినేషన్ లో చూసాము. అది కొంచెం వర్క్ కొంచెం డిఫరెంట్ ఉంది మేడం. ఓకే, అంటే డిజైన్స్ అన్ని కూడా వేరు. ఓకే, కలర్స్ అన్ని చేంజెస్ ఉంటాయి కానీ ప్యాటర్న్స్ మాత్రం సేమ్ ఉంది, కొంచెం నియరెస్ట్. ఓకే, మనకి సేమ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా ఇచ్చారు. తర్వాత పైన వచ్చేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి బ్లూ కలర్ కాంబినేషన్ తో పోల్కా డాట్స్ లాగా అక్కడక్కడ ఇట్లా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలాగే ఇచ్చారు. కింద వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. లైట్ పింక్ కలర్, లక్స్ గ్రీన్ కలర్, పికాక్ బ్లూ, దాంట్లో మనకి ఏంటంటే ఇట్లా ఒక డిఫరెంట్ లుక్ ఉండేటట్లు మనకి బాక్సెస్ టైప్ లో చెక్స్ లాగా క్రియేట్ చేశారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి ఒక డాట్ క్రియేట్ చేశారు. మొత్తం టోటల్ శారీలో అంతా కూడా మనకి మిడిల్ లో, అంటే ఇది ఒక ఫ్లవర్ షేప్ అనేది చక్కగా ఎలివేట్ అవడం కోసం ఒక డాట్ లాగా. ఓకే, టోటల్ సారీ అంతా ఇలాగే వస్తుందా? ఫుల్ ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఈ బుట్టా వర్క్ ఎక్కడ కూడా తగ్గదు మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లాగా ఒకేలా. కానీ ఈ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉందండి. మనకి నీస్ పార్ట్ నుంచి మొత్తం అంతా హాఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మిక్స్ అవుతుంది, లక్స్ గ్రీన్ తో. పైన వచ్చేసరికి మొత్తం కుషిళ్ళ పార్ట్ అంతా కూడా మనకి పైన వచ్చేసరికి జరీతో కనబడుతుంది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్, మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి 9,889 రూపీస్ మేడం.
నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ అదే వల్కలం పట్టులో వారణాసి వల్కలం పట్టులో ఇది ఒక డిఫరెంట్ మేడం. చాలా కలర్ఫుల్ గా ఉందండి పళ్ళు అంతా కూడా. ఇది వచ్చి పళ్ళు పాటు. ఇది కూడా పైతానీ స్టైలా? ఎస్ అండి, పైతానీ స్టైల్ పళ్ళు, పైతానీ బోర్డర్. పైతానీ స్టైల్లో మనకి పళ్ళు ఇచ్చారు, ఒక బంచ్ లాగా క్రియేట్ చేసి దాంట్లో మనకి ఒక ప్యారెట్ స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు అనమాట. ఇక్కడ మనకి అలాగ ఒక 5 బంచెస్ మనకి ఇక్కడ డిజైన్ చేశారు. తర్వాత బోర్డర్ వచ్చేసరికి కింద బోర్డర్ పైన బోర్డర్ కూడా మనకి వేరియేషన్ చూపించారు. దీంట్లో అంతా కూడా మనకి దీంట్లో మల్టీ కలర్స్ యూస్ చేశారు. బ్లూ కలర్, గ్రీన్, వైలెట్, రెడ్ అలా డిఫరెంట్ కలర్స్ అని యూస్ చేశారు అనమాట మనకి పళ్ళులో. పైన బోర్డర్ వచ్చేసరికి ఒక చిన్న కడీ బోర్డర్ లాగా తీసుకుని దాంట్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ డిజైన్ చేసి దాంట్లో ఒక చిన్న ప్యారెట్ అంటే షేప్ అవుట్ తో ఉన్నటువంటి ఒక ప్యారెట్ డిజైన్ చేశారు. అది పళ్ళులో ఏదైతే కలర్స్ ఇచ్చాడో అదే బోర్డర్ లో క్రియేట్ చేశారు. ఓకే, అవే కలర్స్ తో అంటే 4 కలర్స్ వచ్చాయండి. బ్లూ, తర్వాత గ్రీన్, మళ్ళీ ఆల్టర్నేట్ గా గ్రీన్ అట్లాగా కంటిన్యూ చేశారనమాట టోటల్ సారీ అంతా కూడా. మనకి కింద బోర్డర్ వచ్చరికి చాలా హైలైట్ చేశారు. ఓకే, పైతానీ బోర్డర్ క్రియేట్ చేశారు. అది కూడా ఒక క్రీపర్ లాగా డిజైన్ చేసి దాంట్లో మనకి ఏంటంటే ఆ క్రీపర్ మీద మనకు ఒక ప్యారెట్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నట్లు డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ తో ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి బ్లూ, ఇక్కడికి వచ్చేసరికి వైలెట్ కలర్ తో ఫ్లవర్స్ వచ్చాయి. ఒక క్రీపర్ లాగా పెద్ద బోర్డర్ క్రియేట్ చేశారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి అంతా కూడా పోల్కా డాట్స్ లాగా మనకి జరీ థ్రెడ్ యూస్ చేసి డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మంచి గ్రీన్ కలర్ అంటే కల్నేతలో వచ్చిందండి. గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ లో కల్నేతలో వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చి కల్నేతలో మనకి ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ మనకి కావాలంటే మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. దీనికి బోర్డర్ వచ్చేసరికి మనకి పైన బోర్డర్ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ఇక్కడ క్రియేట్ చేశారు. ఓకే, కావాలంటే మనం బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా మనం మగ్గం వర్క్ డిజైన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే డాట్స్ వచ్చినాయి కదా సారీ అంతా కూడా. కింద వచ్చేసరికి ప్యారెట్ తో ఒక క్రీపర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 16,889 రూపీస్. నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ మేడం, అదే వల్కలం వారణాసి మల్టీ కలర్ కాంబినేషన్ అండి పళ్ళులో. ఓకే, ఇప్పుడు మనం చూసిన సారీస్ అన్ని కూడా పళ్ళు అనేది ఒకటి సేమ్ అంటే ప్లెయిన్ గా బ్లాక్ టైప్ లో డిజైన్ చేశారు కదా. అవునండి, కరెక్ట్. అట్లాగే మనం చూసిన సారీస్ లో ప్రతి ఒక్క సారీలో కూడా పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు ప్రతి ఒక్క సారీలో. అంటే సగం వచ్చేసి జరీ, తర్వాత వచ్చేసి మనకి బోర్డర్ లో కొంచెం వేరియేషన్ చూపించారు. డిఫరెంట్ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ మిక్స్ తో మనకి కలర్ లో వచ్చింది. ఎల్లో అంటే ఒక ప్లెయిన్ గా ఎల్లో తో డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ మిక్స్ చేశారు. అంటే ఎక్కువ గ్రీన్ అనేది ఎలివేట్ అవుతుంది. గ్రీన్ కూడా కల్నేత అదే గ్రీన్ పింక్ మిక్స్ చేశారు కానీ గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, చిన్న పళ్ళు ఇచ్చారండి, ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. మళ్ళీ దాంట్లో కూడా అటు ఇటు వేరియేషన్ కోసం ఏంటంటే పింక్ కలర్ తో మనకి లైన్స్ వచ్చేటట్లు క్రియేట్ చేశారు అనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. పైన బోర్డర్ కూడా మనకి పళ్ళులో ఏదైతే ఇచ్చారో ఈ సైడ్స్ 2 బోర్డర్స్ సేమ్ అలాగే మనకి 2 సైడ్స్ బోర్డర్ కూడా ఇలా వచ్చింది. కానీ కింద కొంచెం వేరియేషన్ చూపించారు అనమాట. కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. మ్యాంగోస్ లో లీవ్స్ అనేవి యాడ్ అయినట్లు డిజైన్ చేశారు. అలాగే కలర్స్ కూడా మల్టీ కలర్స్. ఓకే, అంటే కామన్ గా గ్రీన్ కలర్ తో మనకి లీవ్స్ డిజైన్ చేసి ఆ మ్యాంగో షేప్ అనేది మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎల్లో షేడ్ కనపడుతుంది, తర్వాత మనకి వైలెట్, తర్వాత సిల్వర్, అట్లా అంటే 3-4 కలర్స్ వేరియేషన్ చూపించారు అనమాట మనకి బోర్డర్ లో. పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి కొంచెం జూట్ మిక్స్ అయ్యేటట్లు గ్రీన్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అంటే వీవింగ్ లోనే వచ్చేసింది. వీవింగ్ లోనే మొత్తం ఇదంతా కూడా థ్రెడ్. కానీ చాలా బాగుందండి పింక్ కలర్. టోటల్ సారీ మనకి ఇలాగే వస్తుంది, సేమ్ కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ పింక్ కలర్ వచ్చిందండి దీనికి. అంటే సారీ కూడా బేస్ వచ్చి మనకి ప్లెయిన్ పింక్ ఇచ్చారు కదా, దానిపైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి పింక్ కలర్ తో ఇట్లా బోర్డర్ లాగా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. అంటే హ్యాండ్ స్పాట్ లో వేసుకునేటట్టు ఏదైతే బార్డర్ లో మనకి సారీ బార్డర్ లో ఇచ్చాడో అదే సేమ్ అదే వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది 7,480. ఏ సారీ చూపిస్తున్నారు? అందులోనే మరో డిజైనర్ సారీ. ఓకే, ఒక సారీతో కంపేర్ చేయలేము అన్నమాట. అంత డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో మిడిల్ లో వచ్చేసరికి మనకి జూట్ మిక్స్ వచ్చింది. పింక్ కలర్ కి జూట్ మిక్స్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి కాపర్ కలర్ ఏదైతే ఉందో అంటే కొంచెం గ్రీనిష్ గా వచ్చింది. కాపర్ కలర్ తో మనకి ఒక 2 లైన్స్ లాగా క్రియేట్ చేశారు. అంటే పింక్ కలర్ కి బోర్డర్ లాగా. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసరికి మనకి జూట్ మిక్స్ చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ వచ్చిందండి. కానీ ఆ చిన్న పళ్ళునే ఇచ్చారు. ఇప్పటి వరకు అంటే ఈ వెరైటీస్ లో పళ్ళుస్ అన్ని కూడా మనకి ప్లెయిన్ లోనే వస్తాయి. డిజైనర్ పళ్ళు కాకుండా ప్లెయిన్ లోనే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు అన్నమాట. ఓకే, బోర్డర్ వచ్చేసి సేమ్ అండి మనకి ఇక్కడ ఎట్లయితే ఇచ్చారో అదే పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో ఒక చిన్న లైన్ వచ్చింది. తర్వాత మనకి జరీచ్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత గ్రీన్ కలర్ అలా లైన్స్ ఇచ్చి దాని తర్వాత వచ్చేసరికి మనకి సన్నటి లైన్స్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డరే వస్తుంది. కానీ పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదా, కొంచెం బిగ్ బోర్డర్ టైప్ లో. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు.
ఇంకొక బార్డర్ కూడా ఎక్స్టెండ్ చేశారండి. దీనికి వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ డిజైన్ కనబడుతుంది. అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చింది అనమాట డిజైన్ అంతా కూడా. అంటే గ్రీన్ కలర్ వచ్చేసరికి కొంచెం సైజ్ తక్కువ వచ్చింది, పైన మళ్ళీ పింక్ వచ్చేసరికి కొంచెం హైట్ వచ్చింది. అట్లా మనకి 2 కలర్స్ కాంబినేషన్ డిజైన్ చేసి లోపల బట్ టైప్ లో మనకి జరీతో డిజైన్ చేశారు. ఒకసారి ఓపెన్ చేద్దాం సారీ. పైన సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి మీ ఇక్కడ డిజైన్ వచ్చేసరికి చాలా లాంగ్ నుంచి కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది అనమాట డిజైన్ అనేది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చేసి దానికి మనకి సేమ్ అండి, మనకి పళ్ళులో అలాగే శారీలో మనకి ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ క్రియేట్ చేశారు. మనకి ఇట్లా 3 కలర్స్ తో వద్దు అనుకుంటే కనుక ఇట్లా సింగిల్ గా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక బార్డర్ ఇచ్చారనమాట. ఆ బార్డర్ మనం ఇట్లా డిజైన్ చేయించుకోవచ్చు. ప్లస్ దీనికి ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. మనం శారీలో మల్టీ కలర్ కాంబినేషన్ అంటే పింక్ గ్రీన్ కలర్ తో వచ్చింది కదా, మనం పింక్ గానీ ఏదైనా ప్లెయిన్ తీసుకుని దానికి ఈ బోర్డర్ కూడా మనం జాయిన్ చేసుకుని 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ శారీ అండి, మరో డిఫరెంట్ డిజైన్ సారీ. ఓకే, ఇది ప్యూర్ పట్టు అండి. ప్యూర్ పట్టు, సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ఫాలింగ్ మెటీరియల్. ఓకే, చాలా చిన్న పళ్ళు ఇచ్చారు. షార్ట్ పళ్ళు ఇచ్చాడు అండి. అది గోల్డ్ జరీతో ఇచ్చాడు మీకు. ఓకే, జరీతో 100% ప్యూర్ జరీ అండి. ప్యూర్ జరీ మేడం. ఓకే, గోల్డ్ జరీతో మనకి ఏంటంటే ఒక చిన్న పళ్ళు క్రియేట్ చేశారు ఇక్కడ. అది కూడా కడ్డీ టైప్ లో డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసరి మనకి 2 కలర్స్ తో గ్రీన్ అలాగే వైలెట్ కలర్ అంటే కల్నేతలో వచ్చింది. ఆ 2 కలర్స్ కాంబినేషన్ లో మనకి ఒక లైన్స్ లాగా క్రియేట్ చేశారు. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి 2 వేరియేషన్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి జరీ బోర్డర్, పైన వచ్చేసరికి చిన్న గోటు లాగా గ్రీన్ కలర్ కాంబినేషన్, మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. మనకి కింద బార్డర్ ఏంటంటే సేమ్ పైన ఇచ్చిన బార్డర్ కంటిన్యూ చేసి దాని తర్వాత వచ్చేసరికి 10 to 15 ఇంచెస్ వచ్చేటట్లు పెద్ద బార్డర్ క్రియేట్ చేశారు. దాంట్లో కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ వచ్చింది. గ్రీన్ మ్యాంగో అలాగే వైలెట్ కలర్, తర్వాత వచ్చేసరికి జరీతో మ్యాంగో. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ప్లెయినా? బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ డిజైన్ చేసి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారండి. సేమ్ సారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే ఇచ్చారు. కావాలంటే మనం దాంట్లో గ్రీన్ అలాగే వైలెట్ కలర్ మ్యాంగోస్ వచ్చినాయి కదా, మనం గ్రీన్ కూడా డిజైన్ చేయించుకుని సేమ్ బార్డర్ దానికి కూడా అటాచ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మనకి బార్డర్స్ అనేవి కొంచెం పెద్దవి ఇచ్చారు, ఎందుకంటే 2 సైడ్స్ కూడా ఇచ్చారు కాబట్టి మిగులుతుంది. మనం ఇంకొక బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకుని సేమ్ బార్డర్ అటాచ్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చి 7,589 రూపీస్ మేడం. నెక్స్ట్ సారీ అండి, అందులోనే మరో డిఫరెంట్ డిజైన్. ఓకే, కుంకుమ రంగు దగ్గరగా కొంచెం షేడ్ ఉంది కదండి. ఓకే, దీంట్లో మనకి పళ్ళు పాట వచ్చేసరికి చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది. మనకి ఒక డ్రాప్ టైప్ లో అంటే ఒక బిందీ షేప్ లో మనకి ఒక డిజైన్ చేసి చుట్టూ అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ క్రియేట్ చేశారు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి. మిడిల్ లో వచ్చేసరికి ఎల్లో కలర్ అవుట్ లైన్ ఇచ్చి లోపలంతా కూడా గోల్డ్ జరీ అంటే జరీ ఒకటి అలాగే ఇంకొక పోగు వచ్చేసరికి మనకి థ్రెడ్ అట్లా 2 మిక్సింగ్ తో మనకి డిజైన్ చేశారనమాట. ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది లోపల. తర్వాత దానికి అటు ఇటు బోర్డర్ వచ్చేసరికి మనకి 3 కలర్స్ కాంబినేషన్ అనమాట. అంటే పికాక్ బ్లూ అలాగే ఎల్లో, తర్వాత వచ్చేసరికి వైలెట్ కలర్, 3 కలర్స్ అలాగే అటు ఇటు వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ తో లైన్స్ లో అంటే ప్లెయిన్ ఇచ్చేసేయకుండా మళ్ళీ దాంట్లో కూడా మనకి లైన్స్ కనబడుతున్నాయి. అట్లా ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రం చాలా డిజైనర్ పళ్ళు క్రియేట్ చేశారు. తర్వాత బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. దానిపైన వచ్చేసరికి మనకి వైలెట్ కలర్, అలాగే మళ్ళీ కింద కూడా సేమ్ బోర్డర్ గ్రీన్ మిక్స్ చేశారు. ఇప్పుడు అన్ని సారీస్ కి కూడా చాలా అంటే వేరియేషన్ చూపిస్తున్నారు. మన పైన బోర్డర్ కి మనకి కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ చూపిస్తున్నారు. ఇక్కడ కూడా అలాగే పైన వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వచ్చింది, వైలెట్ కలర్, కింద వచ్చేసరికి గ్రీన్ కలర్. సారీ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్ లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చారు. అంటే ఇదే ఫ్లవర్ ని మనకి పళ్ళులో కూడా డ్రాప్ ఉంది కదా, ఆ డ్రాప్ లో కూడా డిజైన్ చేశారు. అదే డిజైన్ మనకి సారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా క్రియేట్ చేశారు. మళ్ళీ కింద వచ్చేసరికి సేమ్ మనకి పళ్ళులో ఏదైతే డ్రాప్ చూసామో అదే టైప్ లో మనకి ఇక్కడ కూడా కింద ఇంకొక బోర్డర్ లాగా అంటే కొంచెం గ్యాప్స్ తీసుకుని డిజైన్ చేశారు. అదే మల్టీ కలర్ లో బూట వస్తుంది, మంచి బూట లాగా పెద్ద మల్టీ కలర్. ఇక్కడ వచ్చేసరికి బ్లూ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో, అట్లా ఆల్టర్నేట్ గా అంటే వేరే కలర్స్ లో వేరియేషన్ చూపించారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి సేమ్ అంటే ప్లెయిన్ లో బ్లౌజ్ వచ్చింది. మనకి పళ్ళులో అలాగే సారీలో ఏదైతే బార్డర్స్ వచ్చాయో 2 సైడ్స్ కూడా వేరియేషన్ కలర్, పైన వచ్చేసరికి వైలెట్ కింద గ్రీన్, అదే బార్డర్స్ దీన్ని కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ పళ్ళులో ఇంకొక బార్డర్ చూపించాను కదండి 3 కలర్స్ కాంబినేషన్ తో, అలాగే ఇంకొక సెకండ్ బార్డర్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 8,889 రూపీస్. 8,889 రూపీస్. ఓకే శ్రీనివాస్ గారు, మీ షోరూమ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ.
వారణాసి వల్కలం పాటలో డిజైనర్ వేర్ శారీస్ చూశారు కదా, చాలా బాగున్నాయి కదా. మరి అవన్నీ మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్ శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు తిరుమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.